మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు, శుభములు, శాంతి సమాధానము కలుగునుగాక. మొదటి దినవృత్తాంతములు 19వ అధ్యాయం 13వ వచనం. ధైర్యము కలిగి ఉండుము. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ దినం దేవాతి దేవుడు గొప్పగా ఈ వాగ్దానం ద్వారా మరి ఎవరైతే ధైర్యము చెడి ఉన్నారో, ధైర్యాన్ని కోల్పోతున్నారో, ఈ దినము ప్రత్యేకించి దేవుడు ధైర్యము కలిగి ఉండుమని పలుకుతున్నాడు. దేవునికి స్తుతి కలుగునుగాక. ఒకసారి మనము యెహోషువ గ్రంథంలో మరి తండ్రి అయిన దేవుడు ఏ విధంగా యెహోషువ ప్రవక్తతో దేవుడు మాట్లాడి ఉన్నారు, కొన్ని మాటలు మనము ధ్యానం చేస్తే మొదటి అధ్యాయం నుంచి ఈ విధముగా పలుకుతున్నారు. కాబట్టి నీవు లేచి నీవును ఈ జనులందరినూ ఈ యొర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. అరణ్యమును ఈ లేబోనును మొదలుకొని మహానది అయిన యూఫ్రటీసు నది వరకును, ఇత్యుల దేశమందు పడమట మహాసముద్రం వరకును మీకు సరిహద్దు. నీవు బ్రతుకు దినములన్నిటిను ఏ మనుషుడును నీ ఎదుట నిలవలేక ఉండును. నేను మోషేకు తోడై ఉన్నట్లు నీకును తోడై ఉందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా నుండుము. వారికిచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజలు స్వాధీనము చేసేదవు. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈ దినం దేవాతి దేవుడు గొప్పగా మాట్లాడుతున్నాడు. ఆనాడు మోషే గారికి ఏ విధంగా తోడై ఉన్నాను, యెహోషువ ప్రవక్తతో పలికాడు, నీకు తోడై ఉన్నానని. ఈ దినము ప్రత్యేకించి ఎవరైతే ధైర్యము చెడి ఉన్నారో, మరి విశ్వాసం కోల్పోతున్నారో, వారందరితో దేవుడు మాట్లాడుతూ ధైర్యము కలిగి ఉండమని పలుకుతున్నాడు. దేవునికి మహిమ కలుగుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఒక యథార్థమైన సంఘటన ఈ మధ్య కాలంలో మా ప్రాంతంలో జరిగింది. మరి ఒక సహోదరుడు ఆర్థికపరమైన ఇబ్బందులతో మరి ఆయన తెలియకుండా కొన్ని అప్పు చేసి కొంత డబ్బు అప్పుగా తీసుకొని మరి ఏదేదో పనులు చేశారు కుటుంబం నడవడం కోసం. ఇలా కొన్ని వ్యాపారాలు చేస్తూ కొద్దిగా అప్పు ఎక్కువగా అవడంతో ఆ యొక్క వ్యక్తి ధైర్యము కోల్పోయాడు. ధైర్యం కోల్పోయి ఇక బ్రతకకూడదు, అప్పు ఎక్కువైపోయింది, అనేక మంది మరి నా దగ్గరికి వస్తున్నారు, నన్ను ఇబ్బంది పెడుతున్నారని ఒక ఆలోచన తనలో కలిగింది. ఇక్కడ ఆయన ధైర్యాన్ని విడిచిపెట్టాడు. ఇంతకుముందు చాలాసార్లు తీసుకున్నాడు, అందరికీ కట్టాడు. కానీ ఇక్కడ కట్టలేని పరిస్థితి ఒకటి ఏర్పడేసరికి ఆ యొక్క సహోదరుడు ప్రాణాన్ని తీసుకోవాలని ధైర్యాన్ని విడిచిపెట్టాడు. ధైర్యంగా ఉన్న వ్యక్తి ఒకేసారి అందరూ ఫోన్ చేయగానే అతను నేను ఇక కట్టలేనేమో అని తనకు తానే ఉరి వేసుకొని చనిపోయాడు. ఇక్కడ ధైర్యాన్ని కోల్పోయాడు, విశ్వాసాన్ని కోల్పోయాడు, తన మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయాడు. అలా కాకుండా ఎంతటి కష్టం వచ్చినా, ఎంతటి వేదన వచ్చినా, ఎంతటి దుఃఖం వచ్చినా, ఎంతటి బాధ వచ్చినా సరే మనము ధైర్యం కలిగి విశ్వాసంతో యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. ఇక్కడ ఆ సహోదరుడు కుటుంబ సభ్యులందరూ కూడా ఊరికి వెళ్ళారు. 3 రోజులు ఊరికి వెళ్ళారు. ఇతను ఒంటరిగా ఇంట్లో ఉండి ఉరి వేసుకున్నాడు. 3 రోజుల తర్వాత వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత ఆ యొక్క గదిలో మరి ఆయన చనిపోయి ఉన్నాడు. మరి ఒక దుర్వాసన అనేది వచ్చింది. కనుక ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మనము ధైర్యాన్ని విడిచిపెట్టుకోకూడదు. దేవుడు గొప్ప అవకాశాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ భూమి మీద జన్మించడానికి దేవుడు గొప్పగా మనల్ని రక్షించున్నాడు, తన ప్రాణం పెట్టి ఉన్నాడు. మనము ధైర్యాన్ని విడిచిపెట్టకూడదు. ఈరోజు కాకపోతే రేపు మనము వారి యొక్క అప్పును చెల్లించగలం, ఇవ్వగలం. కానీ మనం చనిపోతే ఖచ్చితంగా
ఆ యొక్క అప్పును చెల్లించాలి ఖచ్చితంగా. అది మన కుటుంబం మీద, మన బిడ్డల మీద భారంగా పడుతుంది. కనుక దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఒక నిర్ణయం రాకూడదని, ధైర్యం కలిగి ఉండాలని మరి మనము కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. ఇక్కడ మరి యెహోషువ ప్రవక్త ఇజ్రాయేల్ ప్రజల్ని నడిపించుకొని తీసుకుని వెళ్ళాడు, గొప్పగా విజయాన్ని సాధించాడు. మనము కూడా కొంత శోధన, వేదన, బాధ, దుఃఖం వచ్చినప్పుడు భయపడిపోకుండా ధైర్యము కలిగి మనము జీవించాలి. యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారితో నడిచిన వ్యక్తి, యేసుక్రీస్తు ప్రభువారితో భుజించిన వ్యక్తి, గొప్పగా అద్భుతములు, ఆశ్చర్య కార్యములు చేసిన వ్యక్తి, గొప్పగా యేసుక్రీస్తు ప్రభువారు పిలిచిన వ్యక్తి మరి పేతురు గారు చెప్తున్నారు. ఇక్కడ ఏ నామమందు కూడా రక్షణ లేదు, కానీ యేసుక్రీస్తు నామంలో రక్షణ ఉంది, విడుదల ఉంది, స్వస్థత ఉంది, గొప్ప అభిషేకం ఉందని ఇక్కడ మనము అర్థం చేసుకోవాలి. మనము స్వస్థత పొందుకోవాలి, విడుదల పొందుకోవాలి, రక్షణ పొందుకోవాలి. ఇలాంటి బలహీనతల నుంచి మనము బయటికి రావాలి. కనుక ఎవరు కూడా అనాలోచనతో ప్రాణము తీసుకోకుండా ప్రార్థించే ఒక మార్గం ఉంది. దేవుడు ప్రార్థన చేయమన్నాడు, ప్రార్థించమన్నాడు. ప్రార్థించినప్పుడు దేవుడు గొప్పగా విడుదలనిస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. అన్ని ద్వారాలు మూసుకుపోయాయని చెప్పి ఆ కుమారుడు, ఆ యొక్క సహోదరుడు మరణించాడు. కానీ ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా ఒక మార్గాన్ని తెరుస్తాడు, ఒక ద్వారాన్ని తెరుస్తాడు, ఒక దూతను పంపిస్తాడు. దేవునికి మహిమ కలుగుగాక. ఈ దినం కలిసికట్టుగా మొరపెడదాం, ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేస్తుండగా దేవుడు మనకి బలాన్ని ఇస్తాడు, శక్తిని ఇస్తాడు. దేవునికి స్తుతి కలుగుగాక. ఎవరు కూడా ఇటువంటి ఆలోచనలో పోకుండా మొదటిగా ప్రార్థన చేయడానికి, దేవుని అడగడానికి, ఆయన సన్నిధిలో సాగిలా పడడానికి మనం ఇష్టపడాలి. కనుక ఈ సమయంలో కలిసికట్టుగా మొరపెట్టి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, కృపగల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. ప్రభువా, ధైర్యము కలిగి ఉండమని నీ వాక్యం సెలవిస్తుండగా ప్రభువా, ఈ దినం తండ్రి ప్రత్యేకించి ప్రభువా యెహోషువ గ్రంథం నుంచి మాతో మాట్లాడి ఉన్నారు. ప్రభువా, మీకు స్తుతులు, స్తోత్రం తండ్రి. ఏ విధంగా నేను మోషేకు తోడే ఉన్నానో ఆ విధంగా యెహోషువ ప్రవక్తతో పలికి ఉన్నారు, అదేవిధంగా మాతో కూడా పలికి ఉన్నారు తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం. ప్రభువా, ఈ ప్రత్యేక దినమందు ప్రభువా, ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారో, అడుగుతున్నారో, ఏ సమస్య కొరకు, ఏ ఆర్థిక ఇబ్బంది కొరకు ప్రభువా, ఏ బలహీనత కొరకు ప్రభువా ప్రార్థిస్తున్నారో ప్రభువా, వారి కుటుంబాలలో గొప్ప కార్యం దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. ప్రత్యేకించి ప్రభువా ప్రభువా విజ్ఞాపన అడిగి ఉన్నారు తండ్రి అనేక మంది. ప్రభువా, ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా ఆలకించమని, గొప్ప కార్యము చేయమని, వారి కుటుంబాలలో, వారి జీవితాలలో ప్రభువా ప్రతి ఒక్కరు తండ్రి ధైర్యం కలిగి ప్రభువా నేను గణపరచుటకు, నేను స్తుతించుటకు ప్రభువా తండ్రి నీ ఆత్మను పొందుకుని బిడలగా ప్రభువా ప్రతి ఒక్కరిపై నీ ఆత్మను కుమరించమని, మీరే మహిమ పొందుకోమని, మా నాథుడు, మా రక్షకుడైన, మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన, ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క చిన్ని ప్రార్థన అడిగి వేడుకొని బ్రతిమాలుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడై ఉండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్.